సో లాస్ట్ వీడియోలో లైఫ్ సైకిల్ అంటే ఏంటి అని అంటే ఒక మెథడ్ లేదా ఒక ఫంక్షన్ అని చెప్పాను. సో దీన్ని లైఫ్ సైకిల్ హుక్ అనే పేరుతోటి కూడా పిలుస్తారు. సో ముందు మన బేసిక్ రియాక్ట్ జేఎస్లో ఒక కాంపోనెంట్ లైఫ్ సైకిల్లో ఏం మెథడ్స్ ఉంటాయి. ఇంతకుముందు మనము క్లాస్ కాంపోనెంట్స్ అని వాడేవాళ్ళం రియాక్ట్లో, కొంచెం 16 వర్షన్ కంటే ముందు యాక్చువల్గా. ఆ టైంలో కాంపోనెంట్ మౌంట్ అవ్వడం అంటే లైఫ్ సైకిల్లో ఫస్ట్ స్టేజ్, దట్ ఈస్ మౌంట్ అయినప్పుడు కన్స్ట్రక్టర్, రెండర్, కాంపోనెంట్, డిడ్ మౌంట్ అనే 3 మెథడ్స్ కాల్ అయ్యేవి. ఈ 3 కూడా లైఫ్ సైకిల్ మెథడ్సే. సో ఈ 3 మెథడ్స్ ఎప్పుడు కాల్ అవుతాయంటే కాంపోనెంట్ మౌంట్ అయినప్పుడు. అదే కాంపోనెంట్లో స్టేట్ చేంజ్ అవుతున్నప్పుడల్లా, డేటా మారుతున్నప్పుడల్లా రెండర్ అనే మెథడ్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనే మెథడ్ ఇంతకుముందు కాల్ అవుతూ ఉండేది. అదే ఇప్పుడు అన్మౌంట్ చేసినప్పుడు అంటే ఒక కాంపోనెంట్ రిమూవ్ అయిపోయినప్పుడు ఏం జరగాలి అనేది అంతా కూడా కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనే మెథడ్ కాల్ అయ్యేది. అంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్ మన అప్లికేషన్లోంచి రిమూవ్ అయిపోగానే కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనే మెథడ్ కాల్ అయ్యేది. అయితే ఇప్పుడు రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ కదా మనం వాడుతున్నాయి. దీంట్లో ఇన్ని పేర్లు లేకుండా సింపుల్గా ఒకే ఒక్క పేరుతోటి అన్ని పనులు చేసేసేలాగా తయారు చేశారు. కొంచెం మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. కన్ఫ్యూజన్గా ఉన్న ఎక్కువ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కొంచెం ప్రాక్టీస్ అలవాటు అయితే మాత్రం ఇంకా ఒకటే పేరు అనమాట, ఒకటే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్ పేరు యూజ్ ఎఫెక్ట్. కాల్ అవ్వడానికి మనము వేరు టైమ్స్లో రాసుకోవచ్చు, బట్ ఉన్న ఫంక్షన్ పేరు అయితే ఒకటే, దట్ ఈస్ యూజ్ ఎఫెక్ట్. సో ఈ యూజ్ ఎఫెక్ట్ని 3 రకాలుగా రాయొచ్చు. ఏంటి ఎలాగా అంటే యూజ్ ఎఫెక్ట్ లోపల జస్ట్ కాల్ బ్యాక్ మాత్రమే పాస్ చేసుకుని, అంటే ఇంకా ఒకటే ఫంక్షన్ పాస్ చేస్తాం. ఒకవేళ అలా పాస్ చేస్తే దిస్ విల్ బీ కాల్డ్ ఆన్, ఇక్కడ రాసాను మౌంటింగ్ టైంలోను, కాంపోనెంట్ అప్డేట్ అయినప్పుడు అంటే ఫస్ట్ టైం లోడ్ అయినప్పుడు మౌంటింగ్ టైంలోనూ ఈ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్ అప్డేట్ అయిన ప్రతిసారి కూడా కాల్ అవుతుంది. అదే యూజ్ ఎఫెక్ట్ విత్ ఎంటీ బ్రాకెట్ డిపెండెన్సీ, అంటే ఎంటీ డిపెండెన్సీ అరే అంటాం మనం. అంటే ఈ యూజ్ ఎఫెక్ట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, ఒక ఎంటీ అరే. ఈ యూజ్ ఎఫెక్ట్ కేవలం మౌంట్ అయినప్పుడు మాత్రమే కాల్ అవుతుంది. అంటే మళ్ళీ రెండర్ అప్డేట్ అయిన కాంపోనెంట్ అప్డేట్ అయిన ప్రతిసారి కాల్ అవుతుంది. అదే యూజ్ ఎఫెక్ట్ విత్ రిటర్న్ చేస్తూ పక్కన ఒక డిపెండెన్సీ అరేలో మనం ఏదైనా ఒక వేరియబుల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ వేరియబుల్ అప్డేట్ అయినప్పుడు మాత్రం ఈ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా జరుగుతాయని నెక్స్ట్ వీడియోలో చూడండి.